సడన్ గా ఒక ఈమెయిల్ యు ఆర్ బీయింగ్ లెట్ గో అని చెప్పేసి కంప్యూటర్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అలాగే మన హార్ట్ కూడా దాంతో పాటు బ్లింక్ అవుతుంది. నేనేం తప్పు చేశాను, నా కెరీర్ ఇప్పుడు ఎండ్ అయిపోయిందా, లేదా నా ఫ్యూచర్ ఏంటి, ఈ డౌట్స్ అన్ని కూడా మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. లే ఆఫ్ ఈజ్ నాట్ ఎ డెడ్ ఎండ్, ఇట్స్ ఎ కెరీర్ యూటర్న్. సో ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా లే ఆఫ్ అయ్యాక కెరీర్ ని ఎలా రీస్టార్ట్ చేయాలో ఫుల్ గైడ్ తెలుసుకుందాం. సెక్షన్ 1 లో లే ఆఫ్ ఆఫ్టర్ మ్యాథ్, అసలు వాట్ రియల్లీ హ్యాపెన్స్ అనేది చూద్దాం. లే ఆఫ్ అంటే మన తప్పు వల్ల జరిగింది అనేది కాదు. కంపెనీ రీస్ట్రక్చర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ బడ్జెట్ కట్ అవ్వచ్చు, ఎకనమీ స్లో డౌన్ అవ్వచ్చు. ఇది ఒక బిజినెస్ డెసిషన్, నాట్ ఎ పర్సనల్ ఫెయిల్యూర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫియర్, షేమ్, పానిక్ ఇవన్నీ పక్కన పెట్టేసి కామ్ డౌన్ అయ్యి ఒక డీప్ బ్రీత్ తీసుకొని శాలరీ సెటిల్మెంట్, ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవాలి. అలాగే హెచ్ఆర్ నుంచి రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా రావాల్సి ఉంటే తీసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రవి అని చెప్పేసి రీసెంట్ గా ఒక పర్సన్ లే ఆఫ్ అయ్యారనమాట. ఆయన పానిక్ అయ్యి రెజ్యూమే అప్డేట్ చేయకుండా 3 months పాటు తను కొంత డిప్రెషన్ మెయింటైన్ చేశాడు. దాని వల్ల 3 months ఆఫ్ గ్యాప్ పడిపోయింది. అదే స్నేహ అని ఇంకొక అమ్మాయి కామ్ గా అనలైజ్ చేసుకుంది. తను కూడా సేమ్ కంపెనీలో లే ఆఫ్ అయ్యి అనలైజ్ చేసుకుని 40 days లో న్యూ జాబ్ తెచ్చుకోగలిగింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లే ఆఫ్ అవగానే రీసెట్ యువర్ మైండ్ సెట్. లే ఆఫ్ తర్వాత ఫస్ట్ వీక్ లో రీసెట్ చేసుకోవాల్సిందే. ఏంటి అంటే డోంట్ అప్లై ఫర్ ర్యాండమ్ జాబ్స్, డోంట్ బ్లేమ్ ప్రీవియస్ కంపెనీ, యాక్సెప్ట్ రియాలిటీ, ఫోకస్ ఆన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి. నా కరెంట్ స్కిల్స్ డిమాండ్ లో ఉన్నాయా? రెజ్యూమే లాస్ట్ ఎప్పుడు అప్డేట్ చేశాను? నేను ఈ డొమైన్ లోనే కంటిన్యూ అవ్వాలా లేదా డొమైన్ షిఫ్ట్ చేయాలా? ఇలాంటి విషయాలు మీరు క్లారిటీ తెచ్చుకొని తర్వాత కామ్ గా ప్లాన్ చేసుకోండి. రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్ ఆల్వేస్. సో మీ ప్రొఫైల్ ని రీబిల్డ్ చేసుకోండి. రెజ్యూమేలో క్లియర్ గా రోల్, రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేయాలి, అచీవ్మెంట్స్, హైలైట్స్ మెన్షన్ చేయాలి. లే ఆఫ్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అన్లెస్ వాళ్ళు అడిగితేనే మీరు చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ అప్డేట్ చేయండి, ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్ అనేది పెట్టేసేయండి. పాస్ట్ టీమ్మేట్స్ కి మెసేజ్ పెట్టండి. నెట్వర్కింగ్ ఇస్ అ కీ ఇక్కడ. అంటే ఇది వరకు మీరు పనిచేసిన కంపెనీలో లేకపోతే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మెన్షన్ చేసి ఏదన్నా ఆపర్చునిటీ ఉందేమో అడగండి. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్ అనేది ఇస్తాను. రెజ్యూమేలో యాక్టివ్లీ సీకింగ్ న్యూ ఆపర్చునిటీ ఆఫ్టర్ ప్రాజెక్ట్ క్లోజర్ అని మెన్షన్ చేయొచ్చు. లే ఆఫ్ అనే దాన్ని డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా యాక్టివ్లీ సీకింగ్ న్యూ ఆపర్చునిటీ ఆఫ్టర్ ప్రాజెక్ట్ క్లోజర్ అని చెప్పేసి మీరు పెట్టచ్చు అనమాట. స్కిల్స్ చెక్ చేసుకోవాలన్నమాట. లే ఆఫ్ టైం అంటే ఫ్రీ టైం అనేది కాదు, రీసెట్ అండ్ అప్ స్కిల్ టైం. లేటెస్ట్ టెక్ ని చూడండి, స్మాల్ ప్రాజెక్ట్స్ అనేది చేయండి. ఏవైతే డిమాండ్ ఉందో వాటి మీద ప్రాజెక్ట్స్ చేయండి. గిట్ హబ్ లో అప్లోడ్ చేయండి, సర్టిఫికేషన్స్ తీసుకోండి. అప్ స్కిల్ చేయడం అంటే జాబ్ రెడీ అయ్యే ప్రాసెస్ అనమాట. డిలే అయితే చేయకండి. దీంట్లో ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నా జాబ్ తీసేశారు, ఇంకో జాబ్ కోసం చూస్తున్నాను అనే డెస్పరేషన్ ఇంటర్వ్యూయర్ కి చూపించకండి. ఇన్స్టెడ్ మై లాస్ట్ రోల్ ఎండెడ్ డ్యూ టు ఆర్గనైజేషన్ రీస్ట్రక్చర్. I use the transition time to upskill and prepare better. Now I am ready to contribute with new energy అని చేసి చెప్పండి. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. లే ఆఫ్ చూపించి పాస్ట్ కంపెనీని తిట్టడము, విక్టింగ్ కార్డ్ యూజ్ చేయడం లాంటివి ఎప్పుడు చేయకండి. ఇది ప్రో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇలా చేయరు. ఎవరైతే నిబ్బాస్ ఉంటారో వాళ్ళు మాత్రం చేస్తారు. రెఫరల్స్, ఫ్రీలాన్సింగ్ అండ్ టెంపరీ వర్క్ చాలా ఇంపార్టెంట్. డోంట్ రిలై ఆన్ జాబ్ పోర్టల్స్. రెఫరల్స్, రీచ్ అవుట్ టు ఎక్స్ కొలీగ్స్. మెయిన్ గా వీళ్ళే హెల్ప్ చేస్తారు మీకు. ఫ్రీలాన్సింగ్, ఫీవర్, అప్ వర్క్ లో, ఇంటర్చాలలో మీరు ఫ్రీలాన్సింగ్ చేసే అవకాశాలు చూడండి. కాంట్రాక్ట్ జాబ్స్ వస్తే కూడా చూడండి. టెంపరీ హైర్స్ కింద అవి చాలా యూజ్ అవుతాయి. ఎనీ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ నో వర్క్. కెరీర్ లో గ్యాప్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది అనమాట ఏదో ఒక పని చేస్తే. రియల్ స్టోరీస్ ఆఫ్ సమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ ఇప్పుడు షేర్ చేసుకుంటాం. ఐశ్వర్య అని చెప్పేసి టెక్ సపోర్ట్ రోల్ లో లే ఆఫ్ తర్వాత డేటా అనలిస్ట్ ట్రైనింగ్ తీసుకొని 3x ప్యాకేజ్ తెచ్చుకుంది అనమాట తను. ప్రవీణ్ అని బెంచ్ లో 3 months తర్వాత ఫ్రీలాన్సింగ్ టెస్టింగ్ ప్రాజెక్ట్ చేసి పర్మనెంట్ ఆఫర్ అనేది తెచ్చుకున్నాడు. రాజు అని చెప్పేసి 9 years ఎక్స్పీరియన్స్ తర్వాత లే ఆఫ్ అయ్యారు. బట్ 6 months లో పేషెన్స్ తో జర్మనీలో ఆన్సైట్ జాబ్ తెచ్చుకోగలిగారు. ఇవన్నీ ఏంటంటే రెఫరల్స్ తో వెళ్ళినాం అనమాట. రెఫరల్స్ అండ్ రెఫరెన్స్ తో వెళ్ళినాం మోస్ట్లీ. అండ్ ఆ ప్రవీణ్ అని ఎవరైతే చెప్పినా 3 months తర్వాత బెంచ్ తర్వాత 3 months ఖాళీ ఉన్నారని చెప్పేసి తను 1 year ఎక్స్పీరియన్స్ తో తను లే ఆఫ్ అయ్యాడు. ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్ తెచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి కెరీర్ ని రీబూస్ట్ చేసుకున్నాడు. దానివల్ల తన గ్రోత్ అనేది కొంత స్లో అయింది. కానీ కెరీర్ ఎక్కడ కూడా డౌన్స్ అని ఫేస్ చేయాలి. కొంచెం స్టేబుల్ గానే వెళ్ళాడు అనమాట. జాబ్ ని సెక్యూర్ చేయాలంటే ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కి జాబ్ లాస్ అవాయిడ్ చేయాలి అంటే ఆల్వేస్ లర్న్. ఫైనాన్షియల్ బ్యాకప్ మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ 6 months ఆఫ్ ఫండ్ చూసుకోండి. ఆఫీస్ పాలిటిక్స్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్,
కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, సైడ్ ఇన్కమ్ ఎక్స్ప్లోర్ చేయండి, ఫ్రీలాన్స్ ఇన్కమ్, మెంటరింగ్ లాంటివి చేసుకుంటూ ఉండండి. జాబ్ లేకపోయినా స్కిల్స్ ని ఎవరు తీసుకోలేరు. దట్స్ యువర్ రియల్ అసెట్ యాక్చువల్లీ. సో ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే, లే ఆఫ్ అంటే ఎండ్ కాదు, ఇట్స్ జస్ట్ పాజ్ ప్లస్ రీసెట్ ప్లస్ రీస్టార్ట్. సెల్ఫ్ వర్త్ తగ్గించుకోకండి, ఇంటర్వ్యూలో షేమ్ గా ఫీల్ అవ్వకండి. రీస్టార్ట్ విత్ స్ట్రాటజీ, నాట్ పానిక్. మీ పైన నమ్మకం ఉంటే మార్కెట్ లో స్కోప్ ఉంటుంది. ఇఫ్ దిస్ వీడియో గేవ్ యూ హోప్, క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ టీమ్ మెంబర్స్ కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లెస్ మీడియా ఫర్ మోర్ such realistic content for software folks. And I'm Krishna signing off. Thank you.